నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ జిల్లా సమితి మద్దిలపాలెం కూడలి ఆర్చ్ వద్ద భిక్షాటన కార్యక్రమం నిర్వహించింది. ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెల్లించాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం పట్ల చొరవ చూపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏఐవైఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఉద్యోగాలు అడుగుతున్నా ఉపాధి కోసం బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమన్నా లేదు. నా పేరు అచ్యుతరావు, అఖిల భారత యువజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం చేశాం. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లోనే నిరుద్యోగుల వృత్తికి 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. నేటికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి గురించి అటు ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించడం కరువైంది. అందుకనే ఈరోజు ఈ భిక్షాటన కార్యక్రమం చేశాము. మళ్ళీ అమరావతికి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఇస్తామన్నా 3,000 రూపాయల కోసం ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐవైఎఫ్ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అమరావతికి 5 కోట్లు కేటాయిస్తారు, ఇటు మెడికల్ కళాశాలను కట్టమంటే దానికి డబ్బులు లేవంటారు. బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమంటే దానికి లేవంటున్నారు. నిరుద్యోగులకి ఏదైనా డబ్బులు చెల్లించమంటే నిధులు లేవంటారు. కానీ మీరు దుబారా ఖర్చులకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా నిరుద్యోగం మీద భారం పడుతుంది. పేద ప్రజలైన అందరి మీద కూడా భారం వేయడానికే ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో అది చెల్లించాలి. అలాగే జనవరి 1న జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మద్దిలపాలెంలోనే ఈ ప్రధానంగా భిక్షాటన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ నిరుద్యోగ వృత్తి అట్లాగే నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 రూపాయలు చెల్లించాలని ఈ భిక్షాటన కార్యక్రమం వీధిన ఈ రోడ్డు అంతా కూడా చేసిన ప్రభుత్వం వచ్చిన డబ్బులను తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.